వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఓచకోత మొదలైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 60 లక్షల మంది, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాల ఏరివేత మొదలైంది. ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళందరిని ఏరకొచ్చి దాంట్లో పెట్టి వారి యొక్క జాతి, వారు ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు అనే చరిత్ర మొత్తం బయటికి తీసి ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి వారిని అధికారికంగా ఆ దేశం పంపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెంగాల్ టు బాంద్రా, ముంబైలో కూడా 2,50,000 మంది బంగ్లాదేశీయులు తిష్టవేశారు. ఈ చెద పురుగు ఒక పురుగు చేరితే గుంపులుగా ఎలాగైతే పెరుగుతుందో అలా చేరారు. బాంద్రా పరిసర ప్రాంతాల్లో రోడ్లు కూడా కబ్జా చేసి గుడిసెలు వేసుకొని ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వం ఒకసారిగా విరుచుకుపడి 400 గుడిసెలను తొలగించింది. వాళ్ళంతా కర్ణాటక వైపు గుంపులుగా వెళ్తా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనకు రక్షణ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వలసపోతూ ఉన్నారు. ఇక దక్షిణాదిలో కర్ణాటక, కేరళకు మూడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పనులు దొరికితే అక్కడికి వలస వెళ్ళడమే వారి పని. అమరావతి రాజధానిలో కూడా బంగ్లాదేశీయులు పనిచేస్తూ ఉన్నారు అనే సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వారి మీద నిఘా పెట్టకపోతే దేశ భద్రతకే పెను ప్రమాదం. కూలీలు దొరుకుతున్నారు కదా అని వదిలేస్తే రాబోయే రోజుల్లో వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డులు పుట్టించి, రేషన్ కార్డులు పుట్టించి స్థానికుల మీద దాడులు తెగబడతారు. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీలో ఏం జరిగిందో మనంతా చూసాం. బెంగాల్ నుంచి వచ్చిన ఈ ఉగ్ర మూక గుంపులుగా గ్రామాల్లో పెరిగిపోయి స్థానికుల మీద దాడులు తెగబడతా ఉన్నారు. వాళ్ళ ఆస్తులన్నీ కాజేస్తూ ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి అరాచకాలని కమ్యూనిస్టు ప్రభుత్వం ఒక 30 సంవత్సరాలు పెంచి పోషించింది. మమతా బెనర్జీ ఒక 15 సంవత్సరాలు పెంచి పోషించింది. 50 సంవత్సరాల అరాచకాన్ని కడిగే కార్యక్రమాన్ని సువేందు అధికారి స్వయంగా చేతిలో తీసుకున్నారు. రాబోయే రోజుల్లో బెంగాల్లో ఏరివేత దేశవ్యాప్తంగా సంచలనంగా మారబోతాం. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.